హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్కి 5K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా నేను స్వీట్ చేస్తున్నాను. అదేంటంటే డబుల్ కా మిఠాయి చేస్తున్నానండి. మొదటగా నేనైతే ఒక 6 పీసెస్ అయితే తీసుకొని వాటి సైడ్స్ కట్ చేసి అన్ని పీసెస్ కలర్ సైడ్స్ కట్ చేసి తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి కట్ చేయడానికి ముందు నేను ఒక 1 అవర్ ముందు అయితే ప్లేట్లు తీసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాను. ఒక 1 అవర్ అలా పెట్టేసుకుంటే పీసెస్ అనేవి ఇలా డ్రైగా అవుతాయండి. ఇప్పుడు ఒక పెద్ద పాల ప్యాకెట్ తీసుకొని అందులో వాటర్ వేయకుండా వాటిని మరిగించుకున్నాను. దగ్గర పడేంత వరకు పాలను అయితే మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని అందులో మనం జీడిపప్పు వేయించుకొని ఫ్రై చేసుకుందామండి. జీడిపప్పు అన్ని ఇలా వేసుకొని ఈ జీడిపప్పును గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. పక్కకు పాలైతే పొంగనీకి వచ్చాయండి. అందులోకి మనం చిన్న పీసెస్లో కట్ చేసుకున్న బాదం అండ్ పిస్తా పప్పు అయితే వేసుకుందామండి. ఇవి ఇందులో వేసుకొని పాలు చిక్కబడేంత వరకు పాలని మరిగించుకోవాలండి. ఇప్పుడు మనం అదే బాండీలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి బ్రెడ్ పీసెస్ అన్నీ వేయించుకుందామండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బ్రెడ్ పీసెస్ అయితే వేయించుకుందాము. ఇలా అన్ని బ్రెడ్ పీసెస్ వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి. చూడండి ఆల్మోస్ట్ అయితే పాలు చిక్కబడ్డట్టే. ఇలా చిక్కపడేంత వరకు పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ ఇలా వేయించుకున్నామండి. ఇప్పుడు పాకానికి సిద్ధం చేసుకుందాం. అదే బాండీని ఒక టిష్యూ పేపర్తోని క్లీన్గా నీట్గా వేసుకుందామండి. లేదంటే మీరు క్లీన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే టిష్యూతోనైతే బాండీని క్లీన్ చేశాను. ఇందులో 1 కప్పు షుగరు, 1 కప్పు వాటరు యాడ్ చేసి పాకానికి అయితే సిద్ధం చేసుకోవాలండి. ఈ పాకంలోనే మనం కొద్దిగా కుంకుమ పువ్వు అయితే యాడ్ చేద్దామండి. ఇది ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు పాకాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మరిగించుకోవాలండి. ఇందులో మనం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేద్దాము. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు పాకం మరి తీగ పాకం లాగా కాకుండా కొంచెం లైట్గా వచ్చేంత వరకు పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, పాకం అయితే మనకు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అయితే అన్నీ వేసుకుందామండి. ఇలా పాకంలో ఒక్కొక్కటిగా అన్ని బ్రెడ్ పీసెస్ వేసుకొని అవి 2 పక్కల మునిగేంత వరకు వాటిని పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత 2 పక్కల వాటిని అయితే తిప్పేసుకోవాలండి. చూడండి, ఇలా 2 పక్కల తిప్పేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక పాలు చిక్కగా మరిగించుకొని పక్కకు పెట్టుకుందాం కదండి. ఆ పాలను అయితే ఇప్పుడు వీటిపైన ఇలా పోసేసుకోవాలండి. ఈ పాలలో మనం ఒక 2 నిమిషాలు అయితే వీటిని ఉడికించుకుందామండి. ఇవి మరీ దగ్గర పడేంతగా కాకుండా కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం వేయించుకున్న జీడిపప్పుని పైన గార్నిషింగ్ వేసుకుంటే డబుల్ కా మిఠాయి రెడీ అయిపోయినట్టే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.